నక్షత్రాల అడవి రహస్యం. ఒక నైట్ స్టోరీ. పల్లెటూరి అంచున ఉన్న అగ్న్యమల్లెపాడు అనే ఊరు రాత్రివేళల్లో చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి చివరికి ఒక పాత అడవి ఉండేది. అక్కడి చెట్లు అంత ఎత్తుగా ఉండేవి, ఆకుపై ఆకు పరుచుకుని చంద్రుడే లోపలికి రావడానికి కష్టపడేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే చిన్నబ్బాయి అర్జున్ రాత్రి 9:30 దాటిన తర్వాత ఇంటి వెనకవైపు నక్షత్రాలు చూసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే అతని చెవికి ఒక పలుచని గంటల శబ్దం వినిపించింది. టిరిన్ టిరిన్ టిరిన్, రాత్రిలో ఎవరు గంటలు మోగిస్తారు అని ఆలోచిస్తూ మెల్లగా బయటికి నడిచాడు. శబ్దం మాత్రం అడవి వైపునుంచే వస్తోంది. భయం కొంచెం, ఆసక్తి ఎక్కువ. అతను అడవి అంచునకి చేరగానే ఆశ్చర్యపోయాడు. అక్కడికి చేరిన వెంటనే చెట్ల మధ్యలో చిన్న చిన్న నీలి వెలుగులు మెరుస్తున్నాయి. అవి ఎంత అందంగా ఉన్నాయంటే నక్షత్రాలే భూమిపైకి దిగివచ్చినట్టుగా. అర్జున్ ఆ వెలుగుల వెంట నడిచాడు. కొద్దిసేపటికి ఒక చిన్న ప్రాంగణం కనిపించింది. అక్కడ ఒక పెద్ద పాత చెట్టు, నీలగిరి విరాటం, దాని చుట్టూ వీరబళ్ళు లాగా వెలుగులు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా అవి కలిసి వెలుగు బంతిగా మారి, ఆ వెలుగుల్లోంచి ఓ సన్నని, మృదువైన స్వరం వినిపించింది. అర్జునా! అర్జున్ గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది. అదే సమయంలో చెట్టు వేర్లు కొంచెం కదిలాయి. కదిలి ఒక చిన్న, పసిడి రంగు పిల్ల జింక బయటకు వచ్చింది. కాని ఇది సాధారణ జింక కాదు. దాని కళ్లలో నీలిరంగు వెలుగు, నుదిటిపై చిన్న నక్షత్ర చిహ్నం. జింక ఆ బాలుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, నాకీ చెట్టు రహస్యం బయటపెట్టాలి. రాత్రిపూట మాత్రమే చెట్టు మాట్లాడుతుంది. నాతో రావా? అర్జున్ ఆశ్చర్యంతో, రావుతాను అన్నాడు. వాళ్ళు చెట్టు తోడ వద్ద నిల్చుండగా, చెట్టు గుత్తి క్రాక్ అవుతూ లోపల నుంచి ఒక చిన్న లోకం తెరిచింది. అక్కడ చిన్న గదిలా ఉంది. మధ్యలో ఒక వెండి గిన్నె, అందులో నీలి పొగలా ఏదో తిరుగుతోంది. జింక చెప్పింది, ఇది నక్షత్రాల జ్ఞాపకాల గిన్నె. ఈ అడవి నక్షత్రాల నుంచి పుట్టింది. కాని ఎవరో ఓ దుష్ట మాంత్రికుడు ఈ జ్ఞాపకాలను దొంగిలించడానికి వస్తున్నాడు. అప్పుడే అడవి ఆవలి భాగంలో గాలి ఒక్కసారిగా బిగుసుకుంది. దూరం నుండి నల్లని నీడలా ఒక వ్యక్తి వస్తున్నాడు. జింక అర్జున్ వైపు చూసింది. నీ ధైర్యం నాలో కనిపించింది. ఈ గిన్నెను కాపాడేది నీవే. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది, కాని అతను భయపడలేదు. ఆ నల్లనీడ దగ్గరవడంతో అడవి మొత్తమే చీకటిగా మారింది. ఒక్కసారిగా ఆ నీడ గిన్నెను దొంగిలించడానికి అతడిపై కాల్పులు చేశాడు. కాని అర్జున్ ముందుకు వచ్చి జింకను రక్షించాడు. అప్పుడే చెట్టు ఆకులు బిగ్గరగా కంపించాయి. చెట్టు నీలిరంగు కాంతిని వెలువరించి ఆ నీడను వెనక్కి తోసేసింది. కొద్దిసేపటికి ఆ దుష్ట శక్తి చెదిరిపోయింది. అడవి మామూలు నిశ్శబ్దానికి వచ్చేసింది. జింక అర్జున్ దగ్గరికి చేరి తలను వంచి ఇలా చెప్పింది, ఇవాళ నువ్వు నక్షత్రాల అడవిని రక్షించావు. ఇప్పుడు నీకు ఒక వరం. అర్జున్ ఆశ్చర్యంతో చూశాడు. నువ్వు ప్రతి రాత్రి నక్షత్రాలను చూస్తే, వాటిలో ఒకటి నీతో మాట్లాడుతుంది. నీకోసం. తర్వాత చెట్టు మూసుకుపోయింది. వెలుగులు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. అర్జున్ నెమ్మదిగా ఇంటికి చేరాడు. కాని ఆ రాత్రి అతను ఆకాశం వైపు చూసినప్పుడు, ఒక నక్షత్రం నిజంగానే మెరుస్తూ కంటి మీద పడుతూ అతనికి చిరునవ్వుతో పలకరిస్తోంది. అతనికి తెలుసు, తాను చూసినది కల కాదు. అది